బెల్ట్ షాప్ కనిపిస్తే బెండు తీస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ రాష్ట్రంలో ఏ వీధి చూసినా రోడ్ల మీద చూసినా బెల్ట్ షాప్లే కనిపిస్తున్నాయి. వైన్ షాప్ దూరంగా ఉంటే వెళ్లడం కష్టమని ఇంటికి దగ్గరలోనే బెల్ట్ షాప్స్ పెట్టి కూటమి నేతలు ఘరానాగా దోచుకుంటున్నారు. బెల్ట్ షాపులో ప్రతి క్వార్టర్ బాటిల్కి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. బాటిల్ మీద రేటుకి అసలు షాప్లోనే దొరుకుతుందని, ఇక్కడ రేటు ఎక్కువే ఉంటుందని చెప్పి అమ్ముతున్నారు. ఉదయం 5 గంటలకే బెల్ట్ షాపులు ఓపెన్ చేసి తెల్లారింది లేవండోయ్ అంటూ మందుబాబులకు స్వాగతం పలుకుతున్నారు. ఐబీయా ఇది లేదా ఐబీ లేదా ఎంత రెండు ఫోన్పే ఉందా వద్దండి బాటిల్ 30 రూపీస్ ఎక్స్ట్రానా ఓకే ఒక్క నిమిషం రెండు 20 కదా ఇంకేమైనా బీర్లేని ఉంటాయి మన దగ్గర 10 తెస్తారా ఓకే సరే పొద్దున 5 తెస్తారా ఓకే అంటే కొంచెం దొరుకుతుందా బీర్ ఏమైనా ఎర్లీ మార్నింగ్ దొరకదంటారా? తూర్పుగోదావరి జిల్లాలో ఎటు చూసినా మద్యం బెల్ట్ షాపులే కనిపిస్తున్నాయి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహించే నిడదవోలు నియోజకవర్గంలో ప్రతి వైన్ షాప్కి అనుబంధంగా డజన్ల సంఖ్యలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఉదయం 5 గంటలకే బెల్ట్ షాపులు తెరుస్తున్నారు. అక్కడే కూర్చుని తాగేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి క్వార్టర్ బాటిల్ పైన 30 రూపాయలు అదనంగా తీసుకుంటూ దోచుకుంటున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఎటు చూసినా బెల్ట్ షాపులే కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి టూరిజం శాఖ మంత్రి దుర్గేష్ నియోజకవర్గం కావడంతో ఎక్సైజ్ లేదా పోలీసులు వీటి దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. మరింత సమాచారం మా సాక్షి ప్రతినిధి రాజు అందిస్తారు. పర్యాటక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో ఉన్న మనం చూసుకున్నాక యథేచ్ఛగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మద్యంకి సంబంధించి ఏ విధంగా నిర్వహిస్తున్నారు, బెల్ట్ షాపులకు సంబంధించి ఎలా ఉందో చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. చూడండి, మనం ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి ఉండ్రాజవరం చూసుకునే కనుక కనుచూపు మేరలకు సంబంధించినటువంటి బెల్ట్ షాపుకు సంబంధించినటువంటి యథేచ్ఛగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఉదయం 10 గంటల అయిందో లేదో కూడా ఇక్కడ ఉన్నటువంటి మందుబాబులకు సంబంధించి ఇప్పటికే సిట్టింగులు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మద్యం కూడా తాగండి తోగండి అన్న రీతిలో కూడా మద్యం కూడా యథేచ్ఛగా కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తే కనుక గతంలో చూస్తే కనుక మద్యంకి సంబంధించినటువంటి నియంత్రణ ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి యథేచ్ఛగా కూడా పర్మిషించారు. క్షేత్రస్థాయిలో చూసిన కనుక ఒక బెల్ట్ షాప్ చూస్తే కనుక ఒక్కో గ్రామానికి సంబంధించి 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయి. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో చూసిన కనుక వైన్ షాపులకు సంబంధించి ప్రధానంగా ఒక్కో వైన్ షాప్కి సంబంధించి 3-4 బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా యథేచ్ఛ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే మనం చూసినటువంటి బెల్ట్ షాప్ సంబంధించి కూడా ఉండ్రాజవరం సంబంధించిన ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ బెల్ట్ షాప్ సంబంధించి ప్రజలు కూడా యథేచ్ఛగా కూడా అమ్ముతున్నటువంటి విక్రయాలు జరుగుతున్నాయి. చూస్తే కనుక మన చేతిలో కూడా ఉజ్వల్లో చూసిన కనుక మన చేతిలో ప్రధానంగా చూసుకున్నటువంటి బాటిల్ కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి మద్యం సంబంధించినటువంటి షాపులో కూడా కొనుక్కొచ్చాము. మద్యం బాటిల్కి సంబంధించి కూడా ధర కూడా చూస్తే విజువల్లో కూడా క్లారిటీగా చూస్తే కనుక ధరకు సంబంధించి 190 రూపాయల ధర ఉన్నటువంటి ఈ విజువల్కి సంబంధించి చూస్తే 220 రూపాయలకు సంబంధించినటువంటి ఇక్కడ కూడా ఇదే షాపులో కూడా మనం కొన్నాము. చూస్తే కనుక బాటిల్కి వచ్చి 30 రూపాయలు యథేచ్ఛగా అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పాలకులు కానీ చూస్తే ప్రధానంగా ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికారులు కూడా బెల్ట్ షాపులు లేవు అంటున్నారు. యథేచ్ఛగా చూస్తే రేట్ల విషయంలో కూడా అమ్మట్లేదంటూ కూడా వారు కూడా చెబుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనం సాక్షిగా కూడా చూస్తే కనుక సాక్షికి సంబంధించినటువంటి ఈస్టింగ్ ఆపరేషన్ సంబంధించి చూస్తే కనుక క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బాటిల్కి సంబంధించి కూడా 30 రూపాయలు ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు. ప్రజల డబ్బులకు సంబంధించి యథేచ్ఛగా దోచుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికైనా పాలకులు కానీ అధికారులు కానీ కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాప్ సంబంధించి కట్టడి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పొచ్చు. వీడియో శ్రమణతో రాజు, సాక్షి, ఉండ్రాజవరం నుంచి.